నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పోలీసులు ప్రభుత్వం కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం ఏం చెప్తే పోలీసులు అదే చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. నా హయాంలో నేను లా అండ్ ఆర్డర్ను పర్ఫెక్ట్గా అమలు చేశాను. ఇప్పుడు రౌడీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి మాటలు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఉందా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎప్పుడు బయటకు వచ్చినా కూడా కలియుగ రాజకీయం నడుస్తుంది, అలాగే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, పోలీసులు టీడీపీ గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, మా పైన ఇబ్బందులు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఇదే పదే పదే చెప్తూ ఉన్నారు. సో వీటిలో వాస్తవం ఎంత ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనే రిపోర్ట్కి మాత్రం మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది మొత్తం మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి అని ఒక స్టడీ చేసి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. ఆ ఇండియా జస్టిస్ రిపోర్టులో టాప్ పొజిషన్లో కర్ణాటక ఉంది. అంటే వీళ్ళు ఒక 10 పాయింట్లు పెట్టుకుంటారనమాట. ఈ 10 పాయింట్ల మీద వాళ్ళు గ్రేడింగ్ చేసి చెప్తారు. ఉదాహరణకి శాంతి భద్రతల ఇది ఎట్లా ఉన్నది, కేసులు ఎన్ని బుక్ అవుతూ ఉన్నాయి, ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎన్ని కేసులు బుక్ చేస్తున్నారు, ఎన్ని సాల్వ్ అవుతున్నాయి, ఇవి ఎక్విటల్ ఎన్ని అవుతున్నాయి, కన్విక్షన్ ఎన్ని అవుతున్నాయి అని ఇటువంటి పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అంటే పోలీసులు కేసు పెట్టంగానే సరిపోదు కదా, ఆ కేసు కోర్టులో ఎస్టాబ్లిష్ అవుతున్నదా లేదా అనేది పెద్ద క్రైటీరియా అన్నమాట. ఏ పోలీస్కైనా సరే పోలీసు ఉద్యోగం ఏమనుకుంటారంటే అందరూ ఏదో అనిపికొచ్చి లాకప్లో పడేయటం, వీడిని తీసుకెళ్ళి కేసు పెట్టడం, ఇది కాదు. పెట్టిన కేసుని కన్విక్షన్ దాకా తీసుకెళ్ళాలి. అంటే శిక్ష పడేదాకా తీసుకెళ్తే అది అక్రమ కేసు కాదు, అతను సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కింద లెక్క. సో ఆ క్రైటీరియా చూసుకొని ఇండియా జస్టిస్ రిపోర్టు పెడితే కర్ణాటక టాప్ వచ్చింది. 10కి 6.78 పాయింట్స్ వచ్చినాయి కర్ణాటకకి. నెక్స్ట్ ప్లేస్లో ఏముందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ 10 6.32 పాయింట్స్ వచ్చింది. అంటే 6.78 పాయింట్స్ కర్ణాటకకు వస్తే ఆంధ్రప్రదేశ్కి 6.32 వచ్చింది. థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది, 6.15 పాయింట్స్. ఆ తర్వాత స్థానంలో కేరళ ఉంది, 6.09. ఆ తర్వాత తమిళనాడు 5.92. అంటే ఈ రిపోర్టుని మీరు చూసి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణ పరిస్థితి ఎంత మెరుగైంది అనేది ఈ రిపోర్టు ద్వారా మనకు అర్థమవుతుంది. సార్, ఈ రిపోర్టు అంటే ఈ సర్వే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తుంది? ఎప్పటికి రిలీజ్? ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇయర్లీ చేస్తూ ఉంటారు. అందులో ర్యాంకింగ్స్ అవన్నీ ఆ పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఈ పాయింట్స్ చూసుకొని ఏదైనా సిస్టమ్ కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకుంటూ ఉంటారు. పోలీసు వ్యవస్థ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇదే రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ చివరి నుంచి 2-3 స్థానాల్లో ఉండేది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి నుంచి 2వ స్థానం 3వ స్థానం ఉండేది. అంటే అంత భయంకరమైన ఒక పోలీసు వ్యవస్థని పని చెయ్యకుండా ఆపటమే కాకుండా టాప్ పోలీస్ బాసుల్ని తనకి అనుకూలంగా పనిచేసేలాగా బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కావచ్చు, పివి సునీల్ కుమార్ మీద కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్ల సంగతి చెప్తున్నాను నేను. సంజయ్ మీద కేసులు ఇవి కావచ్చు, ఇంకా విజయపాల్ లాంటి రిటైర్డ్, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు కానీ అప్పట్లో సర్వీసులో ఉన్నాడు, అతని మీద కేసులు కావచ్చు. అంటే పోలీసు వ్యవస్థకి సంబంధించిన ఉన్నతాధికారులని ఎట్లా ఇరికిచ్చి పెట్టాడో చూడండి జగన్మోహన్ రెడ్డి. మరి అట్లా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఎస్పీలని కూడా తన కులం వాళ్ళనే పెట్టుకున్నాడు. తన కులం వాళ్ళు లేకపోతే తన మతం వాళ్ళు. జనరల్గా కులం ఉంటే మతం ఉండకూడదు కదా. మరి మతం చెప్పుకునే వాళ్ళు కులం ఎట చెప్పుకుంటారు? అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కులం ఎట చెప్పుకుంటారు? కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ 2 కాంబినేషన్ అనమాట.
ఒక ఎస్పీ ఉండేవాడు, అంటే అతనికి కులం మనం ఆపాదించలేము కానీ అంటే పేరు నేను చెప్పలేను. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనపడితే లాఠీచార్జ్ చేసేవాడు. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆ ఎన్ రూటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆయనకి సంఘీభావంగా రోడ్ల మీద నిలబడితే ఒక ఎస్పీ, పల్నాడు జిల్లాలో పనిచేసే ఎస్పీ స్వతహాగా లాఠీ తీసుకొని ఒక కానిస్టేబుల్ చేతిలో నుంచి లాఠీ లాక్కొని చితక్కొట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. తమ లీడర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి అడ్డం వస్తే కొట్టాడు. రక్త గాయాలైనాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఎందుకు అంత కసి ఎందుకు నీకు తెలుగుదేశం వాళ్ళ మీద? వాళ్ళ లీడర్ని అరెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు, ఏమన్నా తీసుకెళ్తుంటే అడ్డం పడ్డారా? కర్నూలులో అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు ఏం చెప్పారు? మేము కాపాడలేము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మేము కాపాడలేమంటే సిబిఐ ఆఫీసర్లు వెనక్కి వెళ్ళిపోయారు. మరి అటువంటి పరిస్థితులు నీ లీడర్లకి నువ్వు కల్పించావు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళని చితక్కొట్టావు. అటువంటి ఎస్పీలు ఉండేవాళ్ళు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. ఇంకొక అతను అంగళ్ళల్లో చంద్రబాబు నాయుడు మీదే రాళ్ళేసి చంద్రబాబు నాయుడు మీదే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు. ఆ పెట్టే సందర్భంలో అప్పుడు అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న ఒక వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తలని చితక్కొడతా, వాళ్ళని మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పడేస్తా అని చెప్పి పబ్లిక్లో చెప్తున్నాడు. ఎందుకుట? ఒక పోలీసు కానిస్టేబుల్కి కంటి మీద దెబ్బ తగిలింది అని. అక్కడ ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు రాళ్ళు అందిస్తూ ఉంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేస్తే 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తలకాయలు పగిలితే ఎస్పీ వచ్చి ఏం చేయాలి? వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టు, తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టు. ఇతను ఏం చెబుతున్నాడంటే తెలుగుదేశం వాళ్ళ అంతు చూస్తానని చెప్పాడు పబ్లిక్లో. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఎస్పీలు ఎక్కడున్నారో మనకు తెలియదు అనుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి మనల్ని కాపాడుతాడు, 30 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి రెడ్డి కుల వివక్షతోటి వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆ క్రిస్టియన్ దానికి సంబంధించిన వాళ్ళు ఆ అభిమానంతో విచ్చల విడిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా పనిచేశారు, నమ్మిన బండ్లుగా పనిచేశారు. అందుకని శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయే పరిస్థితులు ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ఎప్పుడు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కింద నుంచి ఒకటో స్థానంలో ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రక్షించింది. ఈ రోజున మీకు తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో కేసీఆర్ జమానాలో భయంకరంగా ఉండేది. మొత్తం అంతా జర్నలిస్టుల మీద కేసులు పెట్టేవాళ్ళు. కేసీఆర్ మీద ఏదన్నా వార్త రాస్తే లేదు సోషల్ మీడియా పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటమే, ఇంకా అతనికి బెయిల్ కూడా రాకుండా చేసేవాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు తెలంగాణలో కూడా ఉండేవి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో మీకు ఎట్లా లా అండ్ ఆర్డర్ ఎట్లా సెట్ అయిపోయిందో చూడండి. 2nd ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే 3rd ప్లేస్లో తెలంగాణ వచ్చేసింది. అంటే ఇటువంటి వాతావరణాన్ని, అంటే డెమోక్రసీని పరిరక్షిస్తున్న ప్రభుత్వాలు కనుక ఉంటే, పోలీసులు స్వేచ్ఛగా పనిచేయగలిగితే ఇటువంటి రిజల్ట్స్ కనపడతాయి. అంటే మీకు 10 పాయింట్లలో మీకు 6.38 పాయింట్లు తెచ్చుకోవటం, ఫస్ట్ ప్లేస్లో 2nd ప్లేస్లో ఉండటం అనేది అది చాలా గొప్ప విషయం. అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year అంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వ్యవస్థని సెట్ రైట్ చేయటం. అంటే మామూలు పోలీసు వ్యవస్థ నడుస్తున్నది అనుకోండి, పెద్ద ఏముంది, మామూలుగానే ర్యాంకులు వస్తుంటాయి, కేసులు పరిష్కారం అవుతుంటాయి, అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఒక వ్యవస్థని సర్వనాశనం చేసిన తర్వాత ఇంత షార్ట్ స్పాన్లో 1 year టైంలో దాన్ని మొత్తం అందులో ఉన్న
లోటుపాట్లని సరిదిద్దటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. కూడా మొన్న ఈ మధ్య వరకు కూడా ఆ పోలీస్ శాఖను ప్రక్షాళన చేయడం కూడా సరిపోయింది కదా. చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండడం, కొన్ని ఇన్ఫర్మేషన్స్ లీక్ చేయడం కావచ్చు. ఎగ్జాక్ట్లీ అటువంటివి, అంటే అటువంటి వ్యక్తులు ఉన్న ఒక వ్యవస్థని మళ్ళీ సెటరైట్ చేయటం, ఈ స్వల్పకాలంలోనే ఇటువంటి రిజల్ట్స్ సాధించటం అనేది వీ మస్ట్ అప్రిషియేట్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ని మనం కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ ఈ విధంగా రావటం వల్ల, అంటే ఈ రిపోర్ట్ వల్ల మరేంటి ప్రయోజనం అని మీరు అడగచ్చు. ఈ రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. వాళ్ళు శాంతి భద్రతలు ఎక్కడుంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు. అవి రాకుండా ఉండటం కోసమే కదా సార్ ల్యాండ్ ఆర్డర్ ప్రచారం చేయడం. ఎగ్జాక్ట్లీ. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే ఇంతకాలం చేస్తున్న వాదనలకి భిన్నంగా ఈ రిపోర్ట్ రావటం అనేది అది ఇట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే వ్యవస్థలని కాపాడుకుంటే ఈ విధమైన ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.